స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను పాపలోకమందు దాసత్వమందుండా పాపలోకమందు దాసత్వమందుండా నిరక్త శక్తి చే ప్రభు విమోచించితివి నిరక్త శక్తి చే ప్రభు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను పాపపరాము చేను దుఃఖము పొందితి పాపపరాము చేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను మహారక్షణనీయు మనశ్శాంతినిచ్చెను ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం.
దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించును. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీక సౌలు అతనిని చేర్చుకున్నాడు. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించును. యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ప్రభు మరి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగా. ఇక్కడ మనకు మరి ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. వారిద్దరు ఎవరంటే దావీదు, యోనాతాను. దావీదు, యోనాతాను. దేవుని బిడ్డలైన మనము సంఘంలో ఎట్లుండాలి? దావీదు, యోనాతాను వలె ఉండాలి. దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే భక్తుల జీవితాలని దేవుడు మరి రాసిపెట్టాడు. మనము ఎట్లా ఉండాలంటే దావీదు, యోనాతానుల వలె ఉండాలి. మరి దావీదు, యోనాతానులు ఎట్లా జీవిస్తూ వచ్చినారు? నీవునే మనం కూడా అలాంటి జీవితాన్ని సంఘంలో మనం కలిగి ఉండాలి. ఒకలంటే పగగా, ఒకలంటే కక్షగా కాకుండా మనం ఏమై ఉండాలి? దావీదు, యోనాతాను వలె ఉండాలని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈరోజు మనము యోనాతాను గురించి కొన్ని విషయాలు మనము దేవుని వాక్యముల నుండి మనం చదువుకుందాం. యోనాతాను చేసినటువంటి మరి ఆ యొక్క ఎంతో ఆత్మీయమైన విధానంలో యోనాతాను వెళ్తూ వచ్చినాడు. తండ్రి సరైనటువంటి విధానంలో లేకపోయినప్పటికీ, సౌలు దుర్మార్గుడిగా ఉన్నప్పటికి కూడా యోనాతాను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే ఎంతో ప్రేమ కలిగి జీవిస్తూ వచ్చినాడు. మరి నిజంగా ఎంతగానంటే మరి ఎంతో ప్రేమ కలిగి జీవించినాడంట. చూడండి, మొదటి వచనం చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిన గనుక యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. మనం సంఘంలో మనకి ఏముండాలి చెప్పండి? సహోదర ప్రేమ ఉండాలి. ఏం ప్రేమ ఉండాలి? సహోదరి ప్రేమ. సహోదరి ప్రేమ కదా. హృదయాలు ఏమైపోయినాయంట? దావీదు హృదయము, యోనాతాను హృదయము, దావీదు హృదయము ఎట్లుందంట? కలిసిపోయినాయంట. హృదయాలు కలవట్లేదు ఈ రోజుల్లో కదా. మన హృదయాలు, మనమే కాదు సంఘాలు ఎట్లా అయిపోతున్నాయి? సంఘాలు హృదయాలు ఏం చేయట్లేదు? హృదయాలు కలవట్లేదు. చేతులు కలుస్తున్నాయి కానీ కదా ఏం కలవట్లేదంట? హృదయాలు కలవట్లేదంట. కాబట్టి హృదయాలు కలవాలి. సంఘంలో మరి సహోదరుని ప్రేమ, సంఘంలో సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి సంఘం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దావీదు, యోనాతాను వారి హృదయాలు ఎట్లున్నాయంట? కలిసిపోయినాయంట. కాబట్టి మనం కూడా సంఘంలో ఒక్క అంగముగా ఉండాలి. ఒకే శరీరంలో, ఒకే రక్తంలో మనం ఏం చేస్తున్నాం? పాలు పొందుతున్నాం. మనం చూడండి, ప్రభు శరీరంలో, రక్తంలో మనం పాలు పొందుతున్నాం. ఒకే రూట్లో నుంచి మనం అందరం తీసుకుంటున్నాం. ఒకే శరీరం, ఒకే రక్తంలో నుండి మనం అందరం తీసుకుంటున్నాం. కానీ మనకు ఏం కలుగుంటున్నాం? మన హృదయాలు మాత్రము కలవట్లేదు. మన హృదయాలు మరి ఒకదానికొకటి వేరుగా ఉంటున్నాయి. కాబట్టి చేతులు కలుస్తున్నాయి, చకండిసుకుంటున్నాం. లేదా కౌగిలించుకుంటే ఒక ఆయన అన్నాడు, కౌగిలించుకున్నప్పుడు అంటే పొట్టలు కలుస్తున్నాయి అంటే కానీ హృదయాలు కలవట్లేదంట. కాబట్టి దేని బిడ్డలారా, మనము సహోదరులుగా మరి కౌగిలించుకున్నప్పుడు ఏం కలుస్తున్నాయంట? హృదయాలు కలవట్లేదంట కదా. కాబట్టి మన హృదయాలు కలవట్లేదు. కారణం ఏంటంటే హృదయాలు మాత్రము ఒకరిని కూడా అత్తుకుని లేలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఏమి లేదు? ఆ ప్రేమ లేదు. కానీ యోనాతానులో ఉన్నటువంటి ప్రేమ కదా ఎంత చక్కగా మరి దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది కదా. చూడండి, చదువుకుందాం. మొదటి వచనంలో 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించును. మరి యోనాతాను ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు? దావీదుని ప్రేమిస్తూ వచ్చాడంట. ఒక రాజకుమారుడు దావీదుని ప్రేమించిండంట కదా. మరి అలాంటి మంచి ప్రేమ, అలాంటి ప్రేమ కలిగిన బిడ్డలంగా నీవునే మనం కూడా కలిగి ఉండాలన్నమాట.
అలాంటి ప్రేమ మనలో ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. క్రీస్తు ప్రేమ ఉండాలి కదా. భార్య భర్తల ఇద్దరి మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. అలాగే సంఘములో కూడా ఏముండాలా? సహోదర ప్రేమ ఉండాలి. కుటుంబంలో ప్రేమ ఉండాలి. సంఘములో ప్రేమ ఉండాలి. అన్నిటికీ మూల కారణం ఏదంటే ప్రేమ. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి దావీదు, యోనాతాను ఇలాంటి ప్రేమ మరి దేవుని సంఘంలో మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఈ రోజుల్లో మనం జీవించలేకపోతున్నాం కదా. కాబట్టి ఏమవుతుందంట? ప్రేమ చల్లారిపోతుందంట. ఈ దినాలు ఏమవుతుంది? క్రైస్తవుల్లో ప్రేమ చల్లారిపోతుంది. సేవకుల మధ్యలో ప్రేమ లేదు, విశ్వాసుల మధ్యలో కూడా ఏం లేదు, ప్రేమ లేదనమాట కదా. ఎవరిని నమ్మటానికి కూడా ఏం లేదు, వీలు లేకుండా అయిపోతున్నాం మనం. ప్రభు రాకడ దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఈ సమయంలో ఎవరు ధన్యులు? ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే మరి యోనాతాను వలె ఉంటారో వారు ధన్యులు, వారు ఎత్తబడతారు. కాబట్టి సహోదర ప్రేమ, మరి అలాంటి ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? అలాంటి ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? కాబట్టి యోనాతాను అడుగుతున్నాడు. ఆయన చనిపోయి ఏ రోజున చనిపోయినాడు కానీ, మట్టికి మట్టి అయిపోయాడు కానీ, ఈ దినాన ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తండ్రిని బట్టి, తండ్రి శాపాన్ని బట్టి, తండ్రి దుర్మార్గతని బట్టి ఆ యోనాతాను చనిపోయినాడు కానీ యోనాతాను చాలా మంచివాడు అన్నమాట. ఎందుకంటే మరి తండ్రిని బట్టి యోనాతాను కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చాడు? ఆ యొక్క మరి మరణానికి వెళ్ళాల్సి వచ్చాడు. తండ్రి దుర్మార్గతని బట్టి, తండ్రి చేసిన పాపాన్ని బట్టి, తండ్రికి ఉన్నటువంటి దుర్మార్గతని బట్టి చనిపోవాల్సి వచ్చింది. కానీ యోనాతాను ఎలాంటి వాడు? చాలా మంచివాడు అన్నమాట. కాబట్టి నీవునే మనం కూడా యోనాతాను వలె ఉండాలి. కాబట్టి యోనాతాను అట్లా ప్రేమిస్తూ వచ్చినాడు అంట. అంతేకాదు, యోనాతానులో ఉన్నటువంటి రెండో లక్షణాన్ని మనం చూసినట్లయితే, అతనిలో ఉన్నటువంటి రెండో గుణాన్ని కూడా 4వ వచనం చదువుకుందాం. 18వ అధ్యాయం 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడుకట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ఇక్కడ మనం చూస్తే యోనాతాను ఏమిచ్చాడంట? దావీదుకి ఏమిచ్చాడంట? దుప్పటినిచ్చాడంట, కత్తినిచ్చాడంట, విల్లునిచ్చాడంట, నడుకట్టునిచ్చాడు. వీటన్నిటికి మించి ప్రేమను కూడా ఇచ్చినాడు. అంటే యోనాతానులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, యోనాతానికి ఇచ్చే మనసు ఉంది. యోనాతానికి ఏముంది? ఇచ్చే మనసు ఉంది అన్నమాట. అంటే యోనాతాను ఇతరులకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. మనకుందా? లేని వారికి ఇచ్చే అలవాటు ఉందా మనకు? తర్వాత దేవునికి ఇచ్చే అలవాటు ఉందా? ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక వస్త్రం ఇచ్చావా ఎవరికన్నా? ఎవరికన్నా మనం ఒక వస్త్రం ఇచ్చినామా లేని వారికి? లేకపోతే మరి పండగలు వచ్చినప్పుడు మనం గుట్టించుకుంటాం కానీ లేని వాళ్ళకి ఎప్పుడన్నా ఒక పలానోళ్ళు ఈరోజు మరి పాత బట్టలు వేసుకొని ఉంటారు, పలానోళ్ళు కనీసం మరి బట్టలు, అంటే మన సంఘంలోనే కాదు, మరి కనీసం బట్టలు కూడా లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఏదన్నా ఒక వస్త్రం ఇద్దామని ఎప్పుడైనా మనం అనుకున్నామా? కాబట్టి యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడంట? దావీదుకి ఏమిచ్చాడంట? తన దుప్పటినిచ్చాడంట, కత్తినిచ్చాడంట, విల్లునిచ్చాడంట, నడుకట్టినిచ్చాడంట. తన దగ్గర ఏమేమవుతున్నాయో అవన్నీ కూడా ఏం చేశాడంట? దావీదుకి ఇచ్చిండంట. అలాంటి ఇచ్చే మనసు కూడా మనం కలిగి ఉండాలి. ఎంతవరకు మనం ఏం కలిగి ఉంటాం? ఎంతవరకు తీసుకునేది కలిగి ఉంటాం. కానీ దావీదు ఏం చేస్తున్నాడంట? యోనాతాను ఏం చేస్తున్నాడు? ఇచ్చే మనసు కూడా కలిగి ఉన్నాడు అన్నమాట. మరి అలాంటి గొప్ప మనసు మరి ఈ రోజుల్లో మనం కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇచ్చే మనసు కలిగి ఉండాలి. కాబట్టి దావీదుని ఎట్లా ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. యోనాతాను ఒకే రీతిగా ప్రేమించినాడు. మన ప్రేమ ఎట్లుంటుంది? కొన్ని రోజులు ఒక రకంగా ఉంటే కొన్ని రోజులు ఇంకో రకంగా ఉంటుంది. మన ప్రేమలు మారిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు మానేసేస్తాం. మనకి ఇష్టమైతే ఇస్తాం, కష్టమైతే మానేసేస్తాం. కానీ యోనాతాను అట్లా కాదంట. యోనాతాను బతికిన దినములన్నీ కూడా దావీదుని ఎట్లా ప్రేమించాడంటే తనకు ప్రాణ స్నేహితుడిగా ప్రేమించినాడు. సంఘాన్ని కూడా మనం ఏం చేయాలి? అట్లా ప్రేమించాలి. కాబట్టి మన సహోదరుని కూడా, మన సహోదరిని కూడా మనం అట్లా ఇచ్చే గుణం కలిగి ఉండాలి, హెల్ప్ చేసే మనసు కలిగి ఉండాలి కదా. అలాంటి మరి ఇచ్చే మనస్తత్వం కలిగిన వాడు ఎవరంటే యోనాతాను. యోనాతాను మరి
దావీదుకి ఇవన్నీ ఇస్తూ వచ్చినాడంట కదా. అలాంటి మరి ఆ ఇచ్చే గుణం కలిగిన వాడు యోనాతాను, అలాంటి మంచి మనసు కలిగిన వాడు యోనాతాను. యోనాతాన్లో మరొక విషయాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యంలో చూడండి, 19వ అధ్యాయము 4వ వచనం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు విషయంలో నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసిన గనుక రాజా నీవే అతని విషయంలో ఏ పాపము చేయకుందుగాక అన్నాడు. అంటే మరి ఇక్కడ దావీదు ఏం చెప్తూ వచ్చినాడంట, మరి యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడినట్ట. దావీదుని గురించి ఏం చేశాడు? దయగా మాట్లాడాడు. దావీదు అంటే పడదు సౌలుకి, కానీ సౌలు దగ్గర దావీదు గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు? దయగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా మరి నా గురించి ఎవరికైనా పడదనుకోండి, పడకపోతే యోనాతాను అనేది ఏం చేస్తాడు? నా గురించి దయగా మాట్లాడతాడు. ఒకవేళ మీ గురించి ఎవరికన్నా పడదనుకోండి, మీరంటే ఎవరికన్నా గిట్టదనుకోండి, మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు నేనేం చేయాలి? మీ గురించి దయగా మాట్లాడాలి. అంటే యోనాతాను అలాంటి వాడు అనమాట. దావీదుని గురించి ఎట్లా మాట్లాడాడంట? దయగా మాట్లాడినట్టు. ఎప్పుడన్నా మాట్లాడతాం మనము? చెప్పండి, మన సంఘంలో ఎప్పుడన్నా మనము దయగా అట్లా మాట్లాడతామా? మనం ఏం చెప్తాం కదా, అన్నా వాడు అలాంటోడన్నా ఇలాంటోడన్నా, వాడు పెద్ద దుర్మార్గుడన్నా, వాడు పెద్ద నక్సలైట్ అన్నా, వాడు చాలా తీవ్రవాది అన్నా, అన్నావు ఆమె నువ్వు అనుకున్నట్లు మంచిది కాదన్నావు, ఆమె చాలా డేంజర్ అన్నావు కదా. మనం ఇట్లా చెప్తాం. ఎప్పుడన్నా దయగా మాట్లాడతామా? అన్నా ఆమె చేసిన పనికి ఇది కరెక్టేనన్నా, ఖచ్చితంగా జరిగిందన్నా అంటాం మనం కదా. అబ్బా దేవుడు భలే చేస్తాడన్నా, ఇలాంటి విషయాల్లో దేవుడు ఎందుకన్నా, దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడన్నా, జరగాల్సింది జరిగిందన్నా అంటాం కదా. కానీ యోనాతాను ఎట్లా మాట్లాడుతున్నాడంట? దయగా మాట్లాడుతున్నాడంట. అయ్యా నీ గురించి ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీకు ఏ కీడు కూడా నీకు చేయలేదు కాబట్టి, మరి నీ విషయంలో ఏ తప్పుతం చేయలేదు కాబట్టి నువ్వు కూడా అతని విషయంలో ఏం చేయొద్దు, ఏ పాపం చేయకుందువుగాక. నువ్వు కూడా అతని విషయమై ఏ పాపం చేయమాక. ఎందుకంటే దావీదు చాలా మంచోడు మరి అని చెప్పి దావీదు విషయంలో ఎట్లా మాట్లాడుతున్నాడంట? దయగా మాట్లాడుతున్నాడు. మనం కూడా మరి మన సంఘంలో లేదా సమాజంలో మనం ఎప్పుడన్నా దయగా మాట్లాడామా? దయగా మాట్లాడతాం మనం అంటే మన స్వభావం ఎట్లా ఉందంటే. అందుకని దేవుడు ఎలాంటి భక్తులను మన ముందు పెట్టి దేవుడు అంటాడు, అరే అది చూసి నేర్చుకోరా, వాళ్ళని చూసి నేర్చుకోరా అని చెప్పి దేవుడు మనతో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతుంటాడు అనమాట. కానీ మనం ఏం చేస్తాం? కాసేపు వింటాం, మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? బరి మీద నీళ్లు పోస్తే ఉంటాయా? చెప్పండి. గేదె మీద నీళ్లు పోస్తే ఉంటాయా? ఉండవు. ఎందుకని? ఎంత కడిగినా ఎంత నీళ్లు పోసినా ఉండవు అన్నమాట. కుక్కంట బూడిదలో పడుకుని ఇట్లా ఒకసారి దులుపుకుని వెళ్ళిపోద్ది అనమాట. చాలాసార్లు మనం కూడా ఇంత వింటాము కానీ కనీసం ఈ గేటు కూడా దాటదు, మందిరం గేటు కూడా దాటదు. కానీ దేవుడు చూడండి, భక్తుల యొక్క వారి ఆత్మీయ స్థితిని ఎట్ట దేవుడు రాసి పెట్టాడంటే, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎట్ట రాసి పెట్టి వచ్చినాడంటే, అవి ఎందుకు రాసి పెట్టాడు దేవుడు అంటే, దేవుడు వాళ్ళని చూసి మనకి ఏం నేర్పిస్తున్నాడు? వాళ్ళ విషయంలో ఒక ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. ఎప్పుడన్నా మనం నిజంగా మనము ఎదుటి మనిషి విషయంలో ఏనాడన్నా మనం దయగా మాట్లాడామా? దయగా మాట్లాడామా? అంటే యోనాతాను విషయంలో దావీదు విషయంలో ఎట్లా మాట్లాడుతున్నాడంట? దయగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా అట్లా మాట్లాడామా? ఎప్పుడన్నా ఎవరైనా పలానా వ్యక్తి ఎలాంటి వాడన్నా అని చెప్పినప్పుడు, అవునన్నా నేను కూడా చూశాను వాడిని, నిజమన్నా నేను కూడా చూసినాను నా సహోదరిని, నిజమే అని చెప్పి మనం ఇంకేం చేస్తాం? ఇంకా 4 వేసి చెప్తాం మనం. కానీ యోనాతాను ఏం చేస్తున్నాడంట?
యోనాతాను ఏం చేస్తున్నాడు? దయగా మాట్లాడుతున్నాడంట. అయ్యా మరి నీకు నచ్చదు కదా దావీదంటే, నీకు గిట్టదు కదా, దావీదు విషయంలో ఎంతో అసూయ కలిగి ఉన్నాడు. ఆ సంగతి తిరిగి ఏం చేస్తున్నాడంటే దావీదు గురించి ఎంతగానో దయగా మాట్లాడుతున్నాడంట. మనం కూడా అలాంటి వ్యక్తులుగా ఉండాలంట. బల్లో పాలు పొందే మనం కూడా ఏం చేయాలి? అలాంటి వ్యక్తులుగా, అలాంటి మరి దయగలిగిన వ్యక్తులుగా ఉండాలి. మరి ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం మరి వినటమే కాదు కానీ దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలన్నమాట. కేవలం వినటమే కాదు, ఏదో వచ్చాము కూర్చున్నాము వెళ్తున్నాము అనేది అన్నీ ఉన్నట్లయితే ఏం ప్రయోజనం ఉండదు. కానీ మనం కూడా దేవుడు ఈ మాటలు మరి ఇక్కడ ఎందుకు రాసి పెట్టాడు? ఇంత పెద్ద గ్రంథాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ మాటలన్నీ ఎందుకు మరి దేవుడు ఈ మాటలన్నీ మనకు తెలియజేస్తున్నాడు అనంటే మనం నేర్చుకోవాలని. అయ్యా మరి ఆ యోనాతాను చూసి నేర్చుకో. యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడు? దావీదుని ఎంత ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత యోనాతాను ఏం చేశాడు? దావీదుకి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఒకరోజు 2 రోజులు కాదు, లేకపోతే 2-3 నెలలు, లేకపోతే ఒక సంవత్సరమో కాదు, ఒకే రీతిగా దావీదుకి ఏం చేస్తూ వచ్చినాడు? దావీదుకి ఏ పోషణ అవసరం ఉందో, దావీదుకి ఏది అక్కరుందో, దావీదుకి ఏ అవసరం ఉందో అది చూస్తూ వచ్చాడంట. కాబట్టి మనము దావీదంటే అంతగా ప్రేమించినాడు కదా. తర్వాత దావీదు ఎంత దయగా మాట్లాడుతున్నాడు. యోనాతాను దావీదు విషయంలో ఎంత చక్కగా మరి దయగా మాట్లాడుతున్నాడో అలాంటి వ్యక్తులంగా మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అలాంటి అనుభవం గుండా మనం వెళ్ళాలంట. అలాంటి అనుభవం గుండా మనం వెళ్ళే వారంగా ఉండాలి. అలాంటి విధానంలో మనం కూడా ఏం చేయాలి? మనం ఆ రీతిగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యంలో మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరి అలాంటి ప్రేమ, ఎందుకంటే ఎట్లా ప్రేమించాడంట? ఎంతో మరి ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడంట, ప్రాణ స్నేహితునిగా భావించి. కనుక మరి మన సంఘాన్ని కూడా ఏం చేస్తూ వచ్చినాడు? అలాంటి ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు మరొక విషయాన్ని కూడా దేవుని వాక్యంలో 23వ అధ్యాయము, మొదటి సమూయేలు 23వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం చదవండి. నువ్వు ఇశ్రాయేలుకు రాజు అవుదువు, నేను నీకు సహకారనవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరిచును. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు, ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు మనం ఇతరులను బలపరుస్తున్నామా? బలపరుస్తున్నాడంట. మనం కూడా ఏం చేయాలి? కష్టాలు ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని ఏం చేయాలి? బలపరచాలి. దేవుని బట్టి బలపరచాలంట. మరి నువ్వు రాజు అవుతావు. నువ్వేమవుతావు? నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అంటే తనతో ఎట్లా మాట్లాడుతున్నాడంటే, అయ్యా నువ్వేమో రాజు అవుతావు, నేను మాత్రం నీకేమవుతాను? సహకారిని అవుతానని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడంట. మరి ఆ సంగతి మరి సౌలుకు తెలిసే ఉన్నదని చెప్పి దేవుని బట్టి తనని ఏం చేస్తూ వచ్చినాడు? బలపరుస్తూ వచ్చినాడు. దావీదు కృంగిపోతున్నాడంట. దావీదు మానసికంగా బాధపడుతున్నాడు. సౌలు నన్ను ఏం చేస్తాడు? సౌలుకేళ మరి ఏదో సమయంలో సౌలు రాజు నన్ను చంపేస్తాడేమో, నన్ను ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి మరి దావీదు ఎంతో బాధపడుతుంటే, దావీదు ఎంతో కృంగిపోతుంటేనంట మరి ఏం చేస్తున్నాడంట? యోనాతాను బలపరుస్తున్నాడంట కదా. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యలతో, కష్టాల్లో, బాధల్లో మనం ఏం చేస్తుంటాం? కునికిపోతుంటాం. ఎప్పుడన్నా బలపరుస్తున్నామా? ఏం కాదన్నా, దేవుడు మీకు తోడుకుంటాడు, ఏం కాదు అక్క మీరేం భయపడకండి, చెల్లి నువ్వేం భయపడకు, తమ్ముడు నువ్వేం భయపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను అన్ని రకాలుగా ఆదుకుంటాడు అని చెప్పి మనం బలపరుస్తున్నామా? మనం బలపరచం కదా. ఎవరిదైనా బలహీనతలు బాగా లాక్కోవాలని చూస్తాం. మన స్వభావం ఎలాంటిదంటే ఎదుటి మనిషి బలహీనత ఎక్కడ దొరుకుతాడా ఈడని చూస్తూ ఉంటాం అన్నమాట. వాడి బలహీనతలన్నీ తీసుకుని ఒక పెద్ద మూట తయారు చేసి ఇంకా టీవీ 9 లాగా మనం ఇక చూస్తూనే ఉండండి. ఇక మీరు చూస్తూనే ఉండాలి.
కాబట్టి మీరు మీరు కన్ను ముయ్యొద్దు అని చెప్పి TV9 వాళ్ళు ఎట్లా చూపిస్తారో అట్లా చూపిస్తాం ఇక మనం. కాబట్టి ఎదుటి మనిషి యొక్క బలహీనతలు మనం తీసుకుని వాటిని మనం ఎట్లా చూపిస్తామంటే ఇతరులకు అనేక మందికి వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం, దాని గురించి ఇంకా ప్రసారం చేస్తుంటాం. ఇంకా ఏం చేస్తాం, మూలిగే నక్క మీద ఏం చేస్తుందంట, తాటికాయ పడినట్లు ఉంటుంది ఇక పరిస్థితి కదా. అందుకని ఎవరికి చెప్పాలన్నా సరే ఏమైద్దోరో బాబు అనే పరిస్థితి వచ్చేస్తుంది మనకి. ఎవరితో మానసిచ్చి మాట్లాడుకోవాలంటే, ఎవరికైనా మన బాధ చెప్పుకోవాలంటే, ఎవరన్నా కొంచెం ఆదరిస్తారేమో, ఎవరైనా మనల్ని ధైర్యపరుస్తారేమో అని వెళ్తే ఇంకా ఏం చేస్తారు, అమ్మ వచ్చిందయ్యా దొరికింది, ఇక ఈ రోజు దొరికింది. ఇక మన బలహీనతలన్నీ తీసుకుని అన్నీ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, బాణాలు మాదిరి ఇస్తారు ఇక కదా. ఒకసారి అంట మూలిగే నక్కంట మూలుకుంట వచ్చిందంట, అసలే ఆరోగ్యం బాగా వచ్చింది. అది వచ్చి నేడన్నా కూర్చుందాంలో వస్తే టప్మని తాటికాయ పడిందంట. ఇంకెట్లా ఉండదు పరిస్థితి. మనం అట్లా బలపరుస్తున్నామా? యోనాతాన్ అయితే ఏం చేస్తున్నాడంట, బలపరుస్తున్నాడంట. నువ్వెందుకు కృంగిపోవద్దు, మా నాన్నగారు సౌలు నిన్నేం చేయలేడు, నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, ఆ సంగతి కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను, కాబట్టి నువ్వేమాత్రం కూడా నువ్వు భయపడవద్దు అని చెప్పి దేవుని బట్టి ఏం చేస్తూ వచ్చినాడంట, బలపరుస్తూ వచ్చినాడంట. దేవుని బట్టి బలపరుస్తూ వచ్చినాడంట. యేసుప్రభువారు కూడానంట, అంటే ఆయనే కృంగిపోతూ వచ్చినాడంట. యేసుప్రభువారు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, కృంగిపోతూ వచ్చినప్పుడు మరి యేసుప్రభువారిని కూడా దేవదూత వచ్చి ఏం చేశాడంట, బలపరిచాడంట. లోకాసు వార్తలు ఉంది ఆ మాట. ఆ గెత్సెమనే తోటలో యేసుప్రభువారు మరి తెల్లారితే ఈ రాత్రి నన్ను పట్టుకుంటారు, ఇస్కరియోతు యూదా వస్తాడు, ఈరోజు నన్ను పట్టుకుంటాడు, నన్ను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు, ఈ పాత్రలో నేను తాగలేను ప్రభా, నీ తండ్రి చిత్తమైతే ఈ గిన్నెలోది నా ఎదురు నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో కృంగిపోతున్నాడు. బీపీ ఎక్కువైపోయిందంట. బీపీ 300 దాటేసిందంట. 300 దాటేస్తే బీపీ 300 దాటిపోతే రక్తంలో నుంచి వచ్చేస్తుందంట. రక్తం ఆ నరాలు యొక్క ఎంట్రుకల్లో నుండి రక్తం వచ్చేస్తుందంట. కాబట్టి బీపీ 300 అయిపోతుంది. టెన్షన్ పడిపోతున్నాడు. మరి అలాంటి సమయంలో దేవదూత వచ్చి ఏం చేశాడంట, బలపరిచిండంట. మనం కూడా కొన్ని సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాం, ఇబ్బందులతో ఎవరైనా ఎదుటి మనిషి కష్టములు ఉంటే, బాధలు ఉంటే కొద్దిసేపు కూర్చో, దేవుడు నీకు తోడుకుంటాడు, నువ్వేం భయపడకు, ఏం కాదులే, ఒక మంచి దినం వస్తుంది, ఒక మంచి రోజు వస్తుంది అక్క అన్న, మీరేం భయపడకండి అని చెప్పి మనము మరి అట్లా ధైర్యపరిచే విధంగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి మరి ఆ గొప్ప మనస్సాక్షి అలాంటి బిడలంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మరి సౌలుకు ఆ యొక్క యోనాతాను కూడా దావీదుని ఏం చేస్తూ వచ్చినాడంట, భయపడొద్దు అంటున్నాడు. చూడండి 23:16 చదవండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న చాలడు, భయపడవద్దు. ఎప్పుడన్నా చెప్తున్నాం మనం, ధైర్యం చెప్తున్నామా, బలపరుస్తున్నాం మనం ఎప్పుడన్నా, మరి భయపడవద్దు, మా తండ్రి విషయంలో నువ్వు ఇదిగో వనంలో దాక్కున్నావు, ఎందుకు నువ్వు ఇంత టెన్షన్ పడతావు, దినాన్ని నువ్వు రాజు అవుతావులే, కొద్ది రోజులే ఈ శ్రమలు అక్క, కొద్ది రోజులే ఈ బాధలు అన్నా, తమ్ముడు ఈ కొద్ది రోజులే ఈ శ్రమలు, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు అని ఎప్పుడన్నా మనం చెప్తున్నామా? ఎవరికైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మన తోటి సహోదరుడు కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, మరి మనం వెళ్ళి పరామర్శించి 4 మాటలు మంచి మాటలు చెప్పి, అన్నా మరి దేవుడు నిన్ను కాపాడతాడు అక్క, దేవుడు నిన్ను బలపరుస్తాడని ఎప్పుడన్నా భయపడవద్దు అక్క, ఈ అనారోగ్యానికి భయపడవద్దు, కష్టాలకు భయపడవద్దు, ఇబ్బందులకు భయపడవద్దు అని ఎప్పుడని చెప్తున్నాం మనం. యోనాతాను అట్లా చెప్పేవాడంట. యోనాతాను ఏం చేస్తూ వచ్చేవాడు, అట్లా చెప్పి ఏం చేస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడంట. మరి ఆ రీతిగా యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాం, ఆయనలో చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను రాత్రి చాలాసేపు కూర్చుని ఏం చేస్తానంటే ఎక్కువ బైబిల్ చదువుతూ ఉంటాను అనమాట. కొంతమంది పాస్టర్లు కూడా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి
అన్న మీరు ఒక్కొక్కడి గురించి 7 పాయింట్లు చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏమన్నా బుక్ ఉందా అని అడుగుతారు. ఏముందంట? బుక్ ఉందన్నా అని అడుగుతారు. బాబు నా దగ్గర ఏ బుక్ లేదయా, నేను బైబిల్ చదువుతాను, బైబిల్లో ఉన్నటువంటి మాటలను మరి నేను చూస్తాను, చూసి మరి దేవుడిచ్చిన తలాంపులతో నేను చెప్తూ ఉంటానని అంటాను. మొన్న కూడా ఒక అతను ఫోన్ చేశాడు, అన్నా నేను మీ వాక్యాలు వింటూ ఉన్నాను, కాబట్టి మరి మీరు బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఒక రోజున ఒక మెసేజ్ చెప్పాను. అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసినటువంటి 7 క్షమించండి, ఉదయమునే ఏకునే లేచి ప్రార్థించినటువంటి ఒక 7 గురించి చెప్పినప్పుడు దాదాపు 800 మంది చూశారు దాన్ని. చాలా ఫోన్లు వచ్చినాయి. అంటే వాళ్ళు అన్నారు, అన్న మరి మీరు దేని గురించి మీరు ఎట్లా చెప్తున్నారు, మరి మీ దగ్గర ఏమైనా బుక్ ఉంటే మేము కూడా కొనుక్కుంటామని అన్నారు. బాబు నా దగ్గర బుక్ లేదు నేను అని చెప్తూ వచ్చిన. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. చదివిన దాన్ని మనం ఏం చేయాలి? వినాలి. విని మనం ఏం చేయాలి? దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు మరి యోనాతానులో మనం ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాము? ప్రేమించిండంట, తర్వాత ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు, తర్వాత దయగలవాడు, తర్వాత బలపరుస్తూ వచ్చినాడు కదా, భయపడొద్దు అంటున్నాడు కదా. మనం కూడా ఆ రీతిగా మరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఏం మాట్లాడుతూ వచ్చినాడు చూడండి, 23వ అధ్యాయం 17వ వచనం. అంటే ఇక్కడ దేవుడు మరొక తలాంపు ఏంటంటే, మరి వాస్తవానికి ఎవరు రాజు కావాలా? రాజు ఎవరు? రాజకుమారుడు రాజు అవుతాడు కదా. మరి సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. సౌలు తర్వాత రాజు అయ్యేది ఎవరు? యోనాతానే రాజు అవుతాడు. కానీ ఏమంటున్నాడు? నువ్వు రాజు అవుతావు, నేనేమవుతాను? నీకు సహకారం. ఎవరన్నా అట్లా కోరుకుంటారా? ఎవరైనా మంచి రాజు అవ్వాలని కోరుకుంటారు, కానీ ఒకళ్ళ కింద ఉండాలని ఎప్పుడైనా కోరుకుంటారా? ఎప్పుడు అట్లా కోరుకోము కదా. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? నాదే పై చేయి ఉండాలి, అంతా నేను చెప్పినట్టే జరగాలి, అంతా నా ద్వారానే జరగాలి, అన్నిట్లో నేనే పైవాడిగా ఉండాలి, అన్నిట్లో నేనే పెద్దగా ఉండాలని మనం అనుకుంటాం కదా. కానీ ఎప్పుడైనా మనము అట్లాంటి విధానంలో మనం ఎప్పుడైనా ఉంటున్నామా? అట్లా ఉండకూడదు కదా. మరి అట్లా మనము అలాంటి వ్యక్తులంగా నీవునే మనం కలిగి ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? కాబట్టి అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, రాజు నువ్వు రాజు అవుతావు, నేను నీకేమవుతాను? సహకారిని అవుతాను అంటున్నాడు. కాబట్టి అలాంటి మరి సహకారులుగా అంటే మరి ఎట్లా ఉంటూ వచ్చినాడంటే తగ్గింపు కలిగినాడు అనమాట. తగ్గింపు కలిగి ఉన్నాడు అంటే ఇతరులను హెచ్చిస్తున్నాడు, తనను హెచ్చించుకోవట్లేదు. ఇతరులను ఇంకా బలపరుస్తున్నాడు, కానీ తన జీవితంలో తను ఏం చేయట్లేదు, తను తగ్గించుకుంటున్నాడు అనమాట. అంతేకాదు తన జీవితంలో ఉన్నటువంటి ఆ విషయం ఏంటంటే, మరి దావీదుకి ఎంతో సహకారిగా ఉన్నాడు. నేను నీకేమవుతాను? నేను నీకు సహకారిని అవుతాను. నువ్వు రాజు అవుతావు అంటే తనలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, 5వ మాట ఏంటంటే తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడు యోనాతాను. ఎందుకంటే నెక్స్ట్ రాజు అయ్యేది ఎవరు? యోనాతానే. కానీ ఏమంటాడు? నేను రాజును కాదు కానీ నువ్వు రాజు అవుతావు, నేను నీకెందేముంటాను? నేను నీకు సహకారిని అయి ఉంటాను అంటున్నాడు కదా. అలాంటి తగ్గింపు ఎప్పుడన్నా ఉందా? అసలు ఎవరైనా అసలు ఎవరు కూడా అట్లా అనరు అసలు. కానీ యోనాతాను అంటాడు, అయ్యా నువ్వు రాజు కావాలి, నేనేమో నీ కింద నేనేం చేస్తాను? నేను సహకారిని అయి ఉంటాను. ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఇలాంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని, ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మనం కూడా అట్లా మనం సంఘములో కూడా ఏం కలిగి ఉండాలి? సంఘములో కూడా దేవుని ప్రజల ముందు, దేవుని ఎదుట మనం కూడా ఏం కలిగి ఉండాలి? అలాంటి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటి మరి ఆ తగ్గింపు కలిగినటువంటి మనస్తత్వాన్ని మరి మనం ఏం కలిగి ఉండాలి? అంతేకాదు తనలో ఉన్నటువంటి మరొక విషయాన్ని 18వ అధ్యాయం అనుకుంటా చూడండి, 18వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమయాలు 18:3. దావీదు తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించుచు
యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. అంటే నిబంధన చేశాడు. అంటే నువ్వు ఎప్పటికీ నేనేం చేస్తాను, నేను నీకు స్నేహితుడిగా ఉంటా. నేను కొద్ది రోజులు స్నేహితుడిగా ఉండి మరలా నేను తప్పిపోయేవాడిని కాదు. నేను ఎప్పుడు కూడా నీకు ఏం చేస్తాను, నేను నీకు సహకారిగా ఉంటా. నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటా. అంటే నేను ఎప్పుడు కూడా నీతో విడిపోను అని చెప్పి నిబంధన చేసిండంట. ఏం చేశాడు చెప్పండి? నిబంధన చేసిండంట. నేను ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటా. ఇప్పుడు ఒక రీతిగా ఉన్నాను, మరి తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రకంగా నేను ఉండను. నేనేం చేస్తానంటే నేను ఎప్పుడు ఒకే రీతిగా ఉంటా. యోనాతాను అంటాడు తనతో నిబంధన చేశాడంట. తనను ప్రాణ స్నేహితునిగా భావించుకుని ఏం చేస్తూ వచ్చినాడంట, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించచ్చు. యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. యోనాతాను అతనితో అంటే యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు. అంటే నేను ప్రేమిస్తున్నాను, నేను నీకు ఎప్పుడు నమ్మకంగానే ఉంటా. నేను నీకు ఎప్పుడు కూడా ఏముంటాను, నమ్మకంగానే ఉంటా. నేను కొన్ని రోజులు ఒక రకంగా ఉండి మరలా నేను నీకు కొన్ని రోజులు అపనమ్మకంగా నేను ఉండను అంటున్నాడు. అంటే ఈ నిబంధన అనేది మరి దేవునికి మనకు కూడా ఏమైంది, ఇది దేవునికి మనకు కూడా ఇది ఒక గొప్ప నిబంధన అన్నమాట. అంటే ఒక గొప్ప నమ్మకత్వం. అంటే నీవుని మనం కూడా ఎట్లా ఉండాలా, ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి, ఒకే రీతిగా ఉండాలి, ఒకే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒకే రీతిగా మనము ఆ నమ్మకత్వాన్ని కలిగినటువంటి అనుభవంలో నీవునే మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు యోనాతాన్లో మనం చూసింది ఏంటంటే, ఐదో విషయం దేవుని వాక్యంలో మనం చూసేది ఏంటంటే ఒక నమ్మకమైన సహకారి. దావీదుకి ఎలాంటి వాడు చెప్పండి, నమ్మకమైన సహకారి కలిగి ఉన్నాడు అనమాట. అందుకని నేను నీకు సహకారిని అవుతాను అంటున్నాడు. నిజంగానే అంటే తీర్మానం చేసుకున్నాడు, ఒక నిబంధన చేశాడనమాట. నేను నీకు ఏమై ఉంటానంటే నేను నీకు సహకారిగా ఉంటాను దావీదు. ఇదిగో దేవుని నామాన్ని బట్టి నీకు ప్రమాణం చేస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతేకాదు నేను ఎప్పుడు కూడా నీకు ఎట్లా ఉంటాను, నేను సహకారిగా ఉంటాను. కాబట్టి నేను నీకు సహకారిని, నేను నేను ఇప్పుడు ఎప్పుడు విడిచిపెట్టను. నేను నీకు అన్ని విషయాల్లో నేను నీకు తోడుకుంటా. నేను నీకు ఎప్పుడు కూడా నా దగ్గర నుండి నీకు సహాయం దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ నువ్వు రాజు అయితే, నువ్వు రాజు అయినప్పుడు కూడా నేను నీకు సహకారిగా ఉంటా. కాబట్టి అలాంటి అనుభవాన్ని కలిగి సహకారిగా ఉండేటువంటి అనుభవాన్ని మరి యోనాతాను కలిగి ఉన్నాడు. మనం కలిగి ఉంటున్నామా? అలాంటి సహకారిగా దేవుని పనులు కూడా, దేవుని పరిచర్యలో మనం ఒక సహకారులుగా ఉండాలి. దేవుని పనిలో యోనాతానులాగా ఏం చేయాలి, ఒక సహకారిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు యోనాతాన్లో మనం చూసింది ఏంటంటే, ఒకటి ప్రేమిస్తున్నాడు, రెండోది ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు, మూడోది దయగా మాట్లాడేవాడుగా ఉన్నాడు, నాలుగోది బలపరిచేవాడుగా ఉన్నాడు, ఐదోది సహకారిగా ఉన్నాడు. ఐదోది సహకారిగా, తగ్గింపు కలిగిన వాడుగా సహకారిగా ఉంటున్నాడు తన కింద కదండి. అలాంటి సహకారం కలిగినటువంటి వ్యక్తులంగా నీవునే మనం కలిగి ఉంటున్నామా? అలాంటి తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? యోనాతాన్లో ఉన్నది సహకారి, తగ్గింపు జీవితం కదా. పూర్వకాలంలో కూడా బక్షింగంకుల దినాలు ఎట్లుండేది, ఎంతో తగ్గించుకునేవాళ్ళు అనమాట. సేవకుడు కొట్టినా మాట్లాడేవాళ్ళు కాదు, సేవకుడు కొట్టినా మాట్లాడేవాళ్ళు కాదు. ఒకసారి మరి ఒక జయరాజ్ అని చెప్పినాడు. ఆ జయరాజ్ అన్న, తిరుపతి జయరాజ్ అన్న వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక సహోదరుడు లేటుగా వచ్చిండంట. లేటుగా వస్తే ఆ పట్టిని లేటుగా వచ్చి కీబోర్డ్ వేస్తున్నాడంట. పులిపీఠం మీద నుంచి దిగెళ్ళి 2 చెంపలు కొట్టిండంట సేవకుడు. తర్వాత అతను వచ్చి మరలా క్షమాపణ అడిగినాడు. మనమైతే ఏం చేస్తాం, మనమైతే ఇక మందిరానికి రమ్మను కదా. బక్షింగారు దినాల్లో కూడా ఒక సేవకుడు ఏదైనా ఒక మాట అంటే మరలా ఏం చేస్తారు చెప్పండి, నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇక నేను దాన్ని మర్చిపోతాను అనుకుంటున్నావు. అంటే మనలో ఏం లేదు, ఒక్క మాట అంటే మనం తగ్గించుకునే మనసు మనలో లేదు, నాలో లేదు, మీలో కూడా లేదు. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. కానీ యోనాతాను నుంచి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఆ సహకారిగా ఉండేటువంటి తత్వం, ఆ తగ్గించుకునేటువంటి తత్వాన్ని తను కలిగి ఉంటున్నాడు. అంతేకాదు అతనిలో 6వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ విషయాన్ని 20వ అధ్యాయము 13వ వచనం చదవమ్మా.
అయితే నా తండ్రి కీడు చేయి ఉద్దేశించున్నాడని నీకు 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 నేను నీకు తెలియచేసుకుని ఎడలా దాన్ని నీకు తెలియచేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగచేయనుగా. కానీ యెహోవా నా తండ్రికి తోడుగున్నట్లు నీకును తోడుగుండు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో 20వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 13వ వచనంలో ఇక్కడ ఒక మాటను అయితే నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని నేను తెలుసుకుని ఎడల దాన్ని నీకు తెలియచేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక అన్నాడు. అంటే దావీదు యొక్క క్షేమాన్ని చూస్తూ వచ్చినాడు. దావీదు యొక్క క్షేమాన్ని చూశాడు. నువ్వు క్షేమంగా వెళ్తావు, నువ్వు నా మాట విను అంటే ఎదుటి మనిషి విషయంలో తను ఏం కలిగి ఉన్నాడంట? క్షేమం కలిగి ఉన్నాడంట. దావీదు క్షేమాన్ని చూస్తూ వచ్చినాడు. నువ్వు సౌలు విషయంలో నువ్వేమాత్రం కూడా భయపడవద్దు. అందుకే ఇక్కడ అంటాడు, అయితే నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని నీకు తెలిసినడలా దాన్ని నీకు తెలియచేసి నువ్వు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయనిడలా యెహోవా నాకు గొప్ప అపాయము కలగచేయునుగాక అంటున్నాడు. అంటే తాను ఏమంటున్నాడు? నేను నీకు ఒకవేళ కీడు చేసినట్లయితే నా తండ్రి వల్ల నీకు కీడు రాకుండా నేను నిన్ను కాపాడుతాను. అంటే దావీదు యొక్క క్షేమాన్ని కోరినవాడు. దావీదు యొక్క క్షేమాన్ని కోరినవాడు. మనం కూడా ఎదుటి మనిషి యొక్క క్షేమాన్ని కోరాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోనాతాను నుంచి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ఎదుటి మనిషి యొక్క క్షేమాన్ని మనం ఏం చేయాలి? ఎదుటి మనిషి క్షేమాన్ని మనం కోరుకోవాలి. ఎదుటివాడు బాగుండాలి, ఎదుటివాడిని కీడు కలగకూడదు. కాబట్టి ఎదుటి మనిషిని కాపాడాలనేటువంటి ఉద్దేశం కలిగి ఏం చేస్తూ వచ్చినాడంట. కాబట్టి అందుకని మరలా ఏం చేస్తూ వచ్చినాడు? దావీదుని కాపాడుతూ వచ్చినాడు. తర్వాత మరలా దావీదు విషయంలో యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రమాణం చేస్తూ వస్తాడు. చూడండి 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించును. కాబట్టి మరలా ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. మరలా అంటే ఎక్కడన్నా ఒకవేళ దావీదు నాకు దూరం అయిపోతాడేమో, లేకపోతే ఒకవేళ నేను దావీదుకు దూరం అయిపోతానేమో అని చెప్పి మరలా ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. అంటే దావీదు యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. దావీదు యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. 6వ విషయం ఏంటంటే దావీదు యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. 7వ విషయం ఏంటంటే 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 6వ వచనాన్ని, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు ఆరణకి మరణశిక్ష విధింపనని ప్రమాణం చేసెను. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియచేసి దావీదును సౌలుని వద్దకు తీసుకుని రాగా దావీదు మునుపుటిలాగున అతని సన్నిధి నుండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే శత్రువు దగ్గరకు తీసుకుని వచ్చినాడు. శత్రువు దగ్గరికి తీసుకుని వచ్చి దావీదు గురించి మంచిగా మాట్లాడి, చక్కగా మాట్లాడి దావీదుని ఏం చేస్తున్నాడంటే సౌలుని దావీదుని ఇద్దరిని కూడా ఏం చేశాడు? సమాధాన పరుస్తున్నాడు అనమాట. బైబిల్లో రాయబడింది సమాధాన పరుచువారు ధన్యులని రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువారు అంటాడు సమాధాన పరుచువారు ధన్యులు అంటాడు. యోనాతాను కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? దావీదు యొద్దకు ఏం చేశాడు? సౌలు యొద్దకు తీసుకుని వెళ్ళాడు. సౌలు యొద్దకు తీసుకుని వెళ్ళి వారిద్దరిని కూడా ఏం చేస్తున్నాడంట? సమాధాన పరుస్తున్నాడంట. వారి ఇరువురిని ఏం చేస్తున్నాడు? సమాధానం. మనం కూడా ఏం చేయాలంటే సంఘంలో ఉన్నటువంటి ప్రియబిడ్డలైన మనం అందరం కూడా ఏం చేయాలి? సమాధాన పరుస్తూ మనం నేర్చుకోవాలి, సమాధాన పరుస్తూ ఉండాలంట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే సమాధాన పరిచే వారంగా ఉండాలి. ఏం చేస్తూ వచ్చినాడంట? సౌలంటే దావీదంటే సౌలుకు పడదు కానీ ఏమని చెప్పినాడు చూడండి ఆ మాట 6వ వచనంలో 19:6 సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి
యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపునని ప్రమాణం చేసిన. ఎట్లా మాట్లాడాడంటే, మరి తండ్రితో ఎట్లా మాట్లాడాడంటే, ఇంకా నేను దావీదుకి మరణశిక్ష విధింపనని చెప్పి ఏం చేశాడంట, ప్రమాణం చేస్తూ వచ్చినాడంట. ఇంకా నేను దావీదుకి నేను ఇంకెప్పటికి కూడా ఏం చేయను, మరణశిక్ష విధించను అని చెప్పి మరి దావీదు గురించి ఏం చేస్తూ వచ్చినాడు, మాట్లాడుతూ వచ్చాడంట. ఎందుకంటే దావీదు గురించి 5వ వచనం కూడా చూడండి. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకి అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణంగా దావీదుని చంపి నిరపరాధి యొక్క ప్రాణం తీసి నువ్వెందుకు పాపం చేయదు అని మనవి చేస్తూ వచ్చినాడు. అంటే దావీదు గురించి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? దావీదు ఒకప్పుడు ఏం చేశాడు, గొలియతుని ప్రాణానికి తెగించి నీ కొరకు ఏం చేశాడు దావీదు, గొలియతుని చంపుతూ వచ్చినాడు కదా. కాబట్టి దావీదు నువ్వెందుకు నిష్కారంగా దావీదుని నువ్వు చంపాలని చూస్తున్నావు అని చెప్పి శత్రువుతో మాట్లాడుతున్నాడు. నిజంగా సౌలుకి దావీదు అంటే అస్సలు పడదనమాట. దావీదుని తరుముతా ఉంటాడు. అలాంటప్పుడు మరి దావీదు గురించి ఎట్లా మాట్లాడుతూ వచ్చినాడు, ఎంతో మంచిగా మాట్లాడి దావీదు నువ్వెందుకు చంపుతావు, ఆ నిరపరాధి యొక్క రక్తాన్ని నువ్వు పాపాన్ని కట్టుకుంటావు ఆయన చంపి అని చెప్పి ఎంతో మరి చక్కగా 6వ వచనం కూడా చూడండి. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతను మరణశిక్ష విధింపనని ప్రమాణం చేస్తూ వచ్చినాడంట. తర్వాత 7వ వచనం. అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకుని పోయి ఆ సంగతులని అతనికి తెలియచేసి దావీదుని సౌలు యొద్దకు తీసుకురాగా దావీదు మునుపుటిలాగా అతని సన్నిధి నుండెను. కాబట్టి దావీదుని ఎక్కడికి తీసుకొచ్చాడంట, మరలా దావీదు ఏం చేశాడంటే సౌలుకు భయపడి ఎక్కడెక్కడికో పారిపోతున్నాడు, కొండల్లో, గృహల్లో, చెట్లలో ఉంటున్నాడు. అలాంటి వాడిని ఏం చేశాడంటే మరలా తిరిగి ఎక్కడికి తీసుకొచ్చాడు, మరలా రాజు దగ్గరికి తీసుకొచ్చి మరలా రాజు దగ్గర కూర్చోబెట్టాడు. మరలా మునుపుట్లాగానే దావీదు రాజు సన్నిధిలో ఉంటూ జరుగుతూ వచ్చినాడంట. అంటే మరి ఆ సమకూర్చే విధానం అనేది మరి యోనాతానులో మనము నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. వారిద్దరిని కూడా ఏం చేస్తూ వచ్చినాడు, సమాధాన పరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, సమాధాన పరిచేవారంగా మనం కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు యోనాతానులో మనం చూస్తూ వచ్చినటువంటి 7 విషయాలని మనం చూస్తూ వచ్చినాం. ఇంకా చాలా విషయాలు దేవుని వాక్యంలో దావీదుకి చేసినవి అనేకమైనటువంటివి ఉన్నాయి. ఎందుకంటే మరి అనేక సార్లు దావీదుని చంపాలని సౌలు చూస్తూ వచ్చినప్పటికీ, సౌలు దావీదు మీద ఎంతో పగబట్టినప్పటికీ మరి సౌలు ద్వారా మరి ఎన్నోసార్లు తండ్రితో తిట్లు తింటూ వచ్చినాడు. తండ్రితో ఏం చేస్తూ వచ్చినాడు, దావీదుతో స్నేహం చేస్తున్నాడని తండ్రి ఎంతో తిడుతూ వచ్చినాడు. అయినప్పుడు కూడా తండ్రి చేత ఏం చేస్తూ వచ్చినాడు, తిట్లు కూడా తింటూ వచ్చినాడు. ఒక మాట చూడండి, చదువుకుందాం. 19వ అధ్యాయం 30వ వచనం. 1 సమూయేలు 19:30. 20వ అధ్యాయం 30వ వచనం. 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపడి అడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్టుగా నువ్వు యెషయ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా. అంటే చూడండి ఎట్లా తిరుగుతున్నాడు అంటే, ఇక వాళ్ళ భాషలో ఇక అది ఎలాంటిదంటే ఆగడ కొట్టుదాని కొడుక అంటున్నాడు. అంటే అది చాలా అది భయంకరమైన మాట అన్నమాట. చాలా భయంకరమైనటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నాకు అసలు పుట్టేవా లేదా, నువ్వు నా కొడుకువా కాదా, అసలు నువ్వు ఎవరికైనా పుట్టినవేమో రా, అసలు మీ అమ్మ ఇంకొక వేరే వాడితో పోయిందేమో. అంటే ఎంత భయంకరమైన మాట అన్నాడంటే, అరే నీ తల్లి మానం తీస్తున్నావురా నువ్వు అంటున్నాడు. అంటే నీ తల్లి అసలు నువ్వు అనుమానం వస్తుందిరా నీ మీద, నువ్వు నాకు పుట్టేవనడానికి నాకు రుజువులు లేకుండా ఉండేరా, నీ మీద నాకు చాలా అనుమానం వస్తుందా. అంటే ఇప్పుడు ఒక కొడుకు నువ్వు నా కొడుకు కాదురా, ఒక తండ్రి నువ్వు నా కొడుకు కాదురా అంటే మరి కొడుకు ఎట్లా ఉండే చెప్పండి. అరే అసలు నువ్వు నా కడుపును పుట్టావా అంటున్నాడు ఇక్కడ. అసలు నా లక్షణాలు ఉన్నాయి, అసలు నువ్వు నాకే పుట్టావా, అరే నిన్ను బట్టి మీ అమ్మ అవమానపరచబడేటట్టుందిరా అంటున్నాడు. అంటే అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాడు యోనాతాను. ఎదుర్కొని కూడా దావీదుని ఏం చేశాడంటే ప్రేమించినాడు. అంటే
దేవుడు దీన్ని బట్టి మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే సంఘాన్ని మనం అట్లా అత్తుకుని ఉండాలి. సంఘంలో ఉన్న మన సహోదరులను మనం అలాంటి భావంతో మనం కలిగి ఉండాలనేది దేవుడు సంఘంగా దేవుడు మనకి హెచ్చరిక చేసేది ఏంటంటే సంఘంలో నీవునే మనం కూడా మరి దేవుని బిడ్డలైన మనం కూడా అట్లా ఏం కావాలా సహోదరులుగా ఐక్యత కలిగి సహోదరులుగా ప్రేమ కలిగి మనం కలిగి ఉండాలి. సంఘంలో కూడా ఏం కలిగి ఉండాలి? అలాంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పి యోనాతాను గురించి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నమాట కదా. మీరు చాలాసార్లు నేను ఇంటూ వస్తాను, రిజిస్ట్రేషన్ కొరకు ప్రార్థన చేస్తారు. రిజిస్ట్రేషన్ కొరకు చేయకండి, ముందు సహోదరుల ఐక్యత కలగాలని చేయండి. రిజిస్ట్రేషన్ అయితే అయిద్ది. అప్పుడు ముందు మనలో మనం చెట్టు అయితే తర్వాత అన్నీ అయితే. దేవుని కార్యాలు జరగట్లేదు సంఘంలో దేవుని కార్యాలు జరగాలంటే మొట్టమొదటి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే, ఎక్కడైతే సహోదరు ప్రేమ ఉంటుందో అక్కడ గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని కార్యాలు జరగాలంటే మొట్టమొదట మనలో సహోదరు ప్రేమ ఉండాలి, మనలో క్రీస్తు ప్రేమ ఉండాలి. మనలో సహోదరు ప్రేమ ఉంటే అన్ని కార్యాలు జరుగుతాయి. మనలో ఐక్యత లేకపోతే, అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే ఐక్యత మీద దెబ్బ కొడతాడు అనమాట. సాతాను చేసేది ఏంటంటే ఐక్యత మీద దెబ్బ కొడతాడు. ఐక్యతను పాడు చేస్తే దేవుని కార్యాలన్నీ కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. ఆది సంఘములో వారందరూ ఏక మనసుతో వచ్చేవాళ్ళు అంట. అపోస్తుల కార్యములు ఉంటుంది, అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉంటుంది. వారందరూ కూడా ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయానికి వచ్చేవాళ్ళు అంట. అంటే ఏక మనసుతో కలిగి ఐక్యత కలిగి ఉండేవాళ్ళు. అందుకని ఏం జరిగేదంటే సంఘంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. కాబట్టి సంఘంలో ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఐక్యత లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చేసినా అనేది కార్యం జరగదు. కాబట్టి నీవునే మనం కూడా ఏం చేయాలంటే మొట్టమొదటి ఐక్యత కొరకు మనం ప్రయాసపడాలి. యోనాతాను దావీదుని సౌలు దగ్గరకు తీసుకొచ్చినట్లుగా మనం కూడా మన సహోదరులను ఏం చేయాలి? ఒక్కటిగా చేసినప్పుడే కార్యాలు జరుగుతాయి. అప్పుడు దాకా ఏ కార్యం జరగదు. దేవుని పనులు ఆగిపోతాయి, దేవుని పనులు నిలిచిపోతాయి. సంఘం ఉన్నవాళ్ళు కూడా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైనా నీకు, దేవుడు బిడ్డలైన నాకు దేవుడు మనకిచ్చే మాట ఏంటంటే మనమందరం ఐక్యత కలిగి ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, ఒక దాటి మీద ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. అది నిజమైనటువంటి ఐక్యత. ఈ యొక్క యూనిటీలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే దేవుని కార్యాలు సంఘంలో అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. వచ్చిన సేవకునికి కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి మీరు గమనించాలి, అలాంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం కనుక్కుంటున్నాం. ఎందుకంటే యోనాతాను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడంట? సౌలు హృదయము, దావీదు హృదయము, యోనాతాను హృదయం ఏమైందంట? కలిసిపోయింది. సంఘంలో నీవునే మనం కూడా ఆ రీతికి ఉండాలి. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు కదా. ఇచ్చే మనసు కలిగి మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. తర్వాత దయగా మాట్లాడుతూ వచ్చినాడు. మనం కూడా అలాంటి దయగా మాట్లాడే మనసు కలిగి ఉండాలి, దయగా మాట్లాడే వారంగా ఉండాలి. తర్వాత బలపరుస్తూ వచ్చినాడు కదా. తర్వాత ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. నేను నీకు సహకారిగా ఉంటానంటున్నాడు. అట్లాగే సహకారిగా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి, సహకారిగా ఉండాలి. దేవుని పనిలో తగ్గించుకోవాలి, తర్వాత సహకారిగా ఉండాలి. ఇది మరి 5వ విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తర్వాత దావీదు క్షేమాన్ని కోరుకున్నాడు. దావీదు ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నా తండ్రి వద్ద నుండి నేను క్షేమంగా పంపిస్తాను అంటున్నాడు. కాబట్టి మరి సౌలు ఆ యొక్క యోనాతాను యొక్క జీవిత పర్యాంతం కూడా ఎట్లా ఉండాలి దావీదు అనుకున్నాడంటే క్షేమంగా ఉండాలి దావీదు అని కోరుకున్నాడు. తర్వాత వారిద్దరిని ఏం చేస్తూ వచ్చినాడు? మరలా తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఒక్కచోట సమకూరుస్తూ వచ్చినాడు. దేవుని మనం కూడా అట్లా యోనాతాను వలె ఉండాలని దేవుడు రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చినాడు. రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో వాక్యం సిద్ధపడుతూ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు.
మరి మనం కూడా నిలబడి నేను కూర్చున్న మీరు అందరూ కూడా మరి అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యోనాతాను వంటి వారంగా నీవునే మనం కలిగి ఉంటున్నామా? యోనాతాను ఏం చేస్తూ వచ్చినాడు? అనేక విషయాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి యోనాతాను జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతూ వచ్చినాడు. మనం ఎలాగ ఉంటున్నాం? మరి మన యోనాతాను గురించి మనం ఏం చేయాలి? యోనాతాను వంటి వారంగా మనం కూడా కలిగి ఉండాలి. ఈ లోకంలో మరి చెడు కలిగి ఉంటే చెడే మన ఎమ్మటే వస్తుంది, మంచి కలిగి ఉంటే మంచే మన ఎమ్మటే వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం మంచి సంపాదించుకోవాలి, చెడు సంపాదించుకోవడానికి క్షణం పట్టదు. కాబట్టి చెడు సంపాదించుకోవాలంటే క్షణం పట్టదు, మంచి సంపాదించుకోవడానికి, మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా రోజులు పడుతుంది. కాబట్టి అట్లాంటి అనుభవం యోనాతాను వంటి వారంగా, యోనాతాను వంటి అనుభవాన్ని నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.